LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పోలీసు వారు వచ్చారు సడన్ గా. ఏది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాదు పోనీ ఎందుకు ఆపుతున్నారు? వద్దు చెప్పా లేదు లోకల్ పోలీసులే వాళ్ళు ఇక్కడికి రావాలి. దయచేసి మీరు అపార్థం చేసుకోవద్దు మిత్రమా. మీతో నాకేమీ వివాదం లేదు, ఇబ్బంది లేదు. మీ మీద ఎలాంటి ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. మీ పై ఆఫీసర్లకి ఏ రకంగా ఒత్తిడి ఉంటుందో తెలుసు. మీ పై ఆఫీసర్లకి ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. కానీ రూల్స్ ప్రకారం చేయండి. మీ రూల్స్ ప్రకారం ఏంటి? మీరు ఒక నోటీస్ ఇవ్వటం, మీరు నోటీస్ ఇవ్వాలా చెప్పండి దయచేసి. అది ఇవ్వకుండా కూడా ఎవరిని పెడితే వాళ్ళని తీసుకెళ్లొచ్చు అంటే నాకే మీరు అట్లాగే రాసి ఉండిపోయి ధర్మం అధర్మంతో సంబంధం లేకుండా వాళ్ళు గవర్నమెంట్ లో బహుశా రెడ్ బుక్ అనేది నా దాకా వచ్చినట్టుంది ఇప్పుడు. సరే రెడ్ బుక్ ఏం చేస్తుందో చూద్దాం. ఐడి కార్డు చూపించారు సార్. ఎందుకు వచ్చారు మీ వరకు? నేను మా సార్తో మాట్లాడుతున్నా, మీతో కాదు. మా సార్తో మాట్లాడుతున్నా. ఏం జరగలేదు. వాళ్ళు పోలీస్ వాళ్ళని తీసుకొచ్చారు ఇక్కడికి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి రావాలి కదా మీరు. ఇక్కడికి ఎట్లా వచ్చారు మీరు? ఫస్ట్ లోకల్లో మీరు జూబ్లీస్ ప్లేస్ లో మీరు కంప్లైంట్ ఇచ్చారా, చెప్పారా? ఇక లోకల్ పోలీసులు ఉన్నారా? మీరు ఎట్లా వస్తారు మీరు? ఇంటిమేట్ చేశాం మేము. మరి వాళ్ళు వచ్చారా ఇక్కడికి? చెప్పారు వాళ్ళకి ఆల్రెడీ. వాళ్ళకి రాని మీరు ఎట్లా వస్తారు? వాళ్ళని వెంట పెట్టుకొని షూరిటీతో రావాలి కదా. ఎవరైనా షూరిటీతో రావాలి కదా. మీరు షూరిటీ లేకుండా ఎట్లా వస్తారు మీరు? షూరిటీ ఉంది వాళ్ళకి ఆల్రెడీ. ఇంటిమేట్ చేసాం, క్రైమ్ నెంబర్ ఎన్ని ఇచ్చేసాం. బట్ వాళ్ళు కూడా రావాలి కదా ఇక్కడికి. లోకల్ పోలీసులు లేకుండా మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు నిజంగా ఇప్పుడు వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. నిజంగా మీరు పోలీసులా కాదా అనే అనుమానం కూడా ఉంటది కదా. ఇప్పుడు ఇంట్లో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, అందులో సార్ వయసు పైబడినటువంటి వ్యక్తి. తీసుకోవాలంటే కూడా వాళ్ళు వెనకాడుతున్నారు. వాళ్ళకి తెలీదు. అతను చెప్పాను కదా మీకు, వివరం చెప్పా. అతను కుర్రాడు ఏంటో కూడా చెప్పా. ఎందుకు వచ్చామంటున్నారు సార్ అసలు వీళ్ళు? ఎందుకు వచ్చారు చెప్పండి. తుళ్ళూరు PS లో రిపోర్ట్ అయింది. ఎవరు? తుళ్ళూరు ప్రజలే ఇచ్చారు రిపోర్ట్. ప్రజలు అంటే ఎంతమంది సార్? ప్రజలు అంటే మీరు చెప్పేదానికి ఆన్సర్ లేకుండా ఉంది. మీరు ప్రజలు అనేదానికి వ్యక్తి అనేదానికి చాలా తేడా ఉంటది. అది రిపోర్ట్ ఉంది, FIR ఉంది. చూపించాను సార్, చూపించాను. FIR కూడా ఉంది. చూపించాను. ఫోన్ లో కాదండి, కాపీ ఉండాలి కదా. మీరు ఏమైనా ప్రింట్ అట్లాంటిది ఏమైనా తీసుకురావడం జరిగిందా? తీసుకొచ్చున్నాను.